జయ నిత్యానంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ. భక్తులందరికీ ఈ భక్తి సదాచార క్లాస్కి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం అండి. ఇస్కాన్ మంగళూరు వారిచే ఇస్కాన్ రాధా గోవింద మందిరము కులాయి మంగళూరు వారిచే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహింపబడుతున్నాయి. మీకు అందరికీ స్వాగతం చెప్తున్నాము. మనము చైతన్య మహాప్రభు అందరికీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. ఒకసారి 2-3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పరా మాతాజీ? మా కజిన్ వాళ్ళ పాప ఈ రోజు బెంగళూరు రికార్డింగ్ ఉంది మాతాజీ, లాస్ట్ లో చెప్తాను. ఓకే మాతా. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామాలు. స్టార్ట్ చేశాను రికార్డింగ్. హరే కృష్ణ. సో మనకి చైతన్య మహాప్రభు గురించి లాస్ట్ పోయిన వారం కొద్దిగా చూసాం మనము. శ్రీ చైతన్య మహాప్రభువు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని అవతారం. దానికి ఎన్నో మనకి రుజువులతో సహా ఆచార్యులంతా గుహ్యమైన అవతారం, అది చెన్న అవతారం అంటారు. ఆయన గుహ్యంగా రహస్యంగా చెప్పబడ్డాయి అన్నమాట. శాస్త్రాలు ఆధారాలన్నీ ఉన్నాయి. హరే కృష్ణ. ఇది మనం తెలుసుకున్నాం కొద్దిగా. శ్రీ కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు తమ చైతన్య చరితామృతంలో ఆయన జీవిత చరిత్ర అంతా చక్కగా వివరించడం జరిగింది. ఇప్పుడు ఆయన యొక్క భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు చైతన్య మహాప్రభువే అలా వచ్చారనే దానికి చూద్దాం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ
हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे నమో ముందుగా ఈ చైతన్య చరితామృతం ఆదిలీల చూడబోతున్నాము. హరే కృష్ణ. చైతన్య మహాప్రభు భగవంతుని యొక్క సర్వోన్నత రూపం. ఇక్కడ పంచతత్వం కనపడుతోంది. చైతన్య మహాప్రభువు, అద్వైత ప్రభువు, నిత్యానంద ప్రభువు, బలరాముని అవతారం కదా. శ్రీ కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు ఒక్కొక్కరు గురించి, ఆయన పార్షదులంతా ఎలా వచ్చారు, బృందావనంలోని పార్షదులంతా మళ్ళీ కలియుగంలో ఎలా అవతరించారనేది చక్కగా వర్ణించి ఉన్నారనమాట. ఈయన గదాధర పండితుడు, రాధారాణి, ఈయన శ్రీవాస పండితుడు, వీళ్ళందరూ పంచతత్వం. హరే కృష్ణ. ఇప్పుడు ఒకసారి చూస్తే శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు మూలం, ఆది పురుషుడైన. మనకి బ్రహ్మ సంహిత ఏం చెప్తోంది? కృష్ణ ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం, సర్వకారణాలకి కారణుడు. అంటే బ్రహ్మ మరియు పరమాత్మ కంటే గొప్పవాడు. ఇక్కడ బ్రహ్మం మనకి భగవంతుడు 3 రూపాల్లో మనకి కనపడుతూ ఉంటాడు కదా. మనం పరతత్వాన్ని అధ్యయనం చేసే వాళ్ళు, అవగతం చేసుకునే వాళ్ళు ఎలా అవగతం చేసుకోవాలి? బ్రహ్మము, పరమాత్మ మరియు భగవానుడు. అది బ్రహ్మం అంటే మనకి తెలుసు, ఆయన దేహకాంతి, బ్రహ్మజ్యోతి, విశ్వమంతా బ్రహ్మజ్యోతిలోనే ఉంది కదా. నిరాకారవాదులు ఆ శూన్యాన్ని ఆరాధిస్తారు, అక్కడే కలిసిపోవాలనుకుంటారు. అలాగే సూర్యుని ఉపమానంతో కూడా పోలుస్తారనమాట. సూర్యరశ్మి, సూర్యగోళము, సూర్యబింబము అని చెప్పబడుతూ ఉంటుంది. సూర్యబింబము, సూర్యగోళము. అలాగే పరమాత్మ మన అన్ని జీవుల్లో ఉన్న హృదయస్థ పరమాత్మగా ఉంటాడు. ఇంకా మనం దర్శించేది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. ఆయన్ని భగవానుడిగా అర్థం చేసుకోవాలి పరతత్వాన్ని. అలాగే శ్రీకృష్ణుడు నారాయణ కంటే గొప్పవాడు. ఆది మూలము శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడి నుంచే కదా. తర్వాత నారాయణుడు, చతుర్వ్యూహము నారాయణుడు, సంకర్షణుడు, మళ్ళీ ద్వితీయ సంకర్షణ, ద్వితీయ చతుర్వ్యూహము నారాయణుడు. తర్వాత మనకి ఈ కారణోదక్షాయి, గర్భోదక్షాయి, క్షీరోదక్షాయి అన్నీ వస్తాయి. మనకి శ్రీమద్ భాగవతము క్షుణ్ణంగా తెలియజేస్తుంది అనమాట. అందుకే శ్రీకృష్ణుడు ఆది పురుషుడు, ఆది మూలమైన, నారాయణ కంటే గొప్పవాడు. శ్రీకృష్ణుడు అన్ని అవతారాలకి మూలం, కానీ శ్రీకృష్ణుడు అన్నింటికీ ఆశ్రయము మరియు నివాసం. ఆయనే సర్వాశ్రయుడు అనమాట. భగవంతుడు చైతన్యం అనేది పరమ సత్యము అట్లే అని ఇక్కడ మనకి ఈ సారాంశం అనమాట చెప్తున్నారు. చైతన్య మహాప్రభు భగవాన్ చైతన్యుడు శ్రీకృష్ణుడే. ఆయన శ్రీకృష్ణుడి అవతారమే. పరమాత్మ యొక్క సర్వోన్నత వ్యక్తి మరియు 6 సంపదలతో నిండి ఉన్నారు. పరమాత్మ యొక్క 6 సంపదలు మనకు తెలుసు, షడ్గుణైశ్వర్యాలు.
ఆయన షడ్గుణైశ్వర్య సంపన్నుడు. అధిక సౌందర్యం, అధిక ఐశ్వర్యం, సంపూర్ణ ఐశ్వర్యం, సంపూర్ణ శక్తి, సంపూర్ణ యశస్సు, అలాగే సంపూర్ణ వైరాగ్యము, జ్ఞానము కలిగిన ఐశ్వర్యాలతో కూడి ఉన్నవాడే పరమాత్ముడు అని చెప్పేసి మనకి పరాశర మహాముని తెలిపి ఉన్నారనమాట. భగవాన్ అనే పదానికి నిర్వచనం ఇచ్చారు ఆయన. ఆయనే పరమ సత్యము, ఆయన ఒక్కంటే గొప్పది లేదు, సమానమైన సత్యం మరొకటి లేదు, ఫైనల్ పూర్ణుడు. ఈశోపనిషత్తు కూడా అదే చెప్తుంది కదా, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుడు చైతన్యం స్వయం రూపం గోవింద, విధ్వంసమైన ఆత్మను రక్షించడంలో అతను చాలా దయగలవాడు, అంటే పతిత జీవులను ఉద్ధరించడంలో దయగలవాడు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా మనకి భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనే దానికి ఇది 1వ అధ్యాయంలో క్షమించాలి 1వ హరే కృష్ణ మొదటి స్కందంలో 3వ అధ్యాయంలో 28వ శ్లోకం చెప్తుంది. ఏ తేజాంశకలా పుంసః కృష్ణన్ స్వయం భగవాన్ స్వయం ఇంద్రాలి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఇందులో పైన పేర్కొన్న అవతారాలన్నీ భగవంతుని పూర్ణ భాగాలు లేదా పూర్ణ భాగాల భాగాలు, కానీ భగవంతుడు స్వయం భగవంతుడై ఉన్నాడు. అంటే ఇంత శ్రీకృష్ణుని అవతారాలన్నీ అన్నీ చెప్పబడతాయి. అంతవరకు ఆయన అవతారాలు చాలా ఉన్నాయి. అన్నిటివి అవన్నీ చెప్పిన తర్వాత వరుసగా ఈ బలరామకృష్ణుల అవతారం వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవాన్, ఎందుకంటే శక్తి ఆవేశ అవతారాలు, లీలా అవతారాలు, యుగ అవతారాలు అన్ని రకాలుగా ఉన్నాయి, కానీ శ్రీకృష్ణుడు అన్ని అవతారాలు కూడా భగవాన్ని అంశ అవతారాలు. ఏతే చాం, ఇది కొంచెం మిస్టేక్, చాం శకలా పుంసః చ, అన్నీను చ, మరియు అంశావతారాలు, కళావతారాలు. పుంసః భగవానుని, కృష్ణ శ్రీకృష్ణుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయనే స్వయముగా భగవానుడై ఉన్నాడు. అన్ని అవతారాలు ఆయన స్వాంశలు, అది ఆయన అయి ఉన్నాయి, కానీ శ్రీకృష్ణుడు అంశావతారాలు కళావతారాలు అయి ఉన్నాయి. చాంశ చ అంశ కళ, అంశావతారాలు కళావతారాలు అయి ఉన్నాయి అన్నమాట. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయం భగవానుడై ఉన్నాడు. ఇట్లా ఇంద్రాది వ్యాకులం, ఇంద్రుడికి ఎవరు అది శత్రువులు ఎవరు? నిరంతరము దానవులు. వారి చేత ఎప్పుడైతే కలత నొందినప్పుడల్లా అవతారాలు లోకమునందు వ్యక్తమవుతూ ఉంటాయి. భక్తులను రక్షించుటకే భగవాన్ అట్లా అవతరిస్తూ ఉంటాడు అని చెప్పారు అనమాట. ఇది కృష్ణుడు స్వయంగా భగవానుడు, ఆ కృష్ణుడే మనకి కృష్ణావతారంగా ఆయన స్వయంగా వచ్చాడు. ఆయన అంశ కానీ ఇది కాదు. మిగతా అన్ని అవతారాలు ఆయన స్వాంశలే, ఆయన నరసింహ అవతారం, రామావతారం అన్ని. కానీ ఈయన మాత్రము, ఎందుకంటే భగవంతుడు అవతారాలు కానీ స్వయం భగవానుడు ఏదైనా ఒక ప్రత్యేక ప్రయోజనం కోసమే ఇక్కడికి వస్తూ ఉంటారన్నమాట. దానికోసం అని చెప్పేసి ఇక్కడ స్వయం భగవాన్ అనేది ఇక్కడ ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. చైతన్య భగవానుని శ్రీకృష్ణునిగా గుర్తించే గ్రంథాలు. మొట్టమొదట ఏం చెప్పబడింది మనకి? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్, ఆయనే ఆది పురుషుడు, ఆయనే స్వయంగా శ్రీకృష్ణుడిగా వచ్చాడు. అదే శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభుగా వచ్చారనే దానికి మనకి కొన్ని ఆధారాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. భాగవతంలోనే మనకి చెప్పబడింది 11వ స్కందంలో 5వ అధ్యాయంలో 32వ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, ఎవరన్నా మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ఆయన చేయండి. హరే కృష్ణ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞ సంకీర్తన ప్రాయే యజంతే సుమేధసః. కలియుగం మాతాజీ కృష్ణ అనువాదం చదవాలన్న మాతాజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ. కలియుగంలో బుద్ధిమంతులు నిరంతరము కృష్ణుని పవిత్ర నామాన్ని
పాడి భగవంతుని అవతారాన్ని ఆరాధించడానికి సమ్మేళనము గానం చేస్తారు. అతని ఛాయ నల్లగా లేకపోయినా అతడే కృష్ణుడు. అతనితో పాటు అతని సహచరులు, సేవకులు, ఆయుధాలు మరియు రహస్య సహచరులు ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. కృష్ణవర్ణం కృష్ణ ఇక్కడే చెప్పారు, ఆయన నల్లటి వర్ణంలో లేడు. ఈ ఈ భగవంతుని ఆయన కలియుగంలో బుద్ధిమంతులు అంటే ఎవరు? బుద్ధిమంతులకు జనులు నిరంతరము కృష్ణనామాన్ని ఉచ్చరించినట్టు ఆ భగవదవతారంలో సామూహిక హరినామ సంకీర్తన ద్వారా అర్చిస్తారన్నమాట. అది ముందుగానే భాగవతంలో చెప్పబడింది. ఎలా రాబోతున్నాడు భగవానుడు? ఆయన అనుయాయులతో, సేవకులతో, అస్త్రాలతో, పార్షదులతో కూడి ఉంటాడు. ఆయన నల్లగా లేకపోయినా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అని మనకి భాగవతంలో కూడా గర్గముని వాళ్ళు బాలకృష్ణుడు శ్యామల వర్ణంతో ఉద్భవించిన ఆయన ముందే రక్త శుక్ల పీత వర్ణాలతో అవతరిస్తాడని మనకి భాగవతంలో నామకరణం అప్పుడు చెప్పి ఉంటాడు. కాకపోతే ఆ రక్త శుక్ల వర్ణం అనేది యుగాల్లో అయిపోయింది. త్రేతాయుగము, సత్యయుగంలో, త్రేతాయుగంలో అయిపోయింది. కాకపోతే ఈ పీతవర్ణం అనేది ఈయన ప్రదర్శించలే, చైతన్య మహాప్రభు ద్వారా ప్రదర్శించబడింది అన్నమాట. ఈయన జీవ గోస్వామి వారు ఏం చెప్తారంటే, ఆయన వివరించడము, ఆయన సర్వాకర్షక రూపంలో శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో వస్తారు. సాంగో పాంగాస్త్ర పార్షదం అంటే ఆయన దేహం సదా చందనాభరములతో కృష్ణవర్ణం అంటే కృష్ణ అనే అక్షరములను ఉచ్చరించుచు త్విషాకాంతితో, అకృష్ణం అంటే శ్యామల వర్ణము కాదు, కృష్ణవర్ణం త్విషాకృష్ణం, త్విష అంటే కాంతితో, ఆకృష్ణం త్విషాకృష్ణం, శ్యామల వర్ణం కాదు, సువర్ణవర్ణం. స అంగ అనుయాయులతో, సాంగో పాంగాస్త్రవతం ఉపాంగ సేవకులు, అస్త్రములు, పార్షద మాంతరింగికులు, యజ్ఞై సంకీర్తన అంటే యజ్ఞముచే సంకీర్తన ప్రాయై ఆయన సామూహిక సంకీర్తన చే యజంతి ఆయన అర్చిస్తారు సుమేధస బుద్ధిమంతులని ఇక్కడ ముందుగానే చెప్పబడింది అనమాట. ఎందుకంటే యుగాల్లో ఆయన దానవులు జయించేదానికి అస్త్రాలను ఉపయోగించాడు భగవంతుడు. ఎక్కడ? మనకి శ్రీకృష్ణ అవతారంలో అన్నమాట. అన్ని అవతారాల్లో ఉపయోగించాడు ఆయన. కానీ ధన మహోన్నత సౌందర్యం చందనాభరణాలతో, చందన లేపంతో అలంకృతమై ఉంటుంది కదా. ఈ యుగంలో సర్వాకర్షకుడైన చైతన్య బంగారు వర్ణంతో చైతన్య మహాప్రభుగా వచ్చారనమాట. దానవుల్ని జయించేది అస్త్రం ఏది? అది ఆయన సౌందర్యం అనేసి జీవగోస్వామి వారు చెప్తున్నారనమాట. అది ఈ పద సముదాయానికి అది అర్థం. ఇంకా మనకి విశ్వసహస్రనామం తీసుకుంటే సువర్ణ వర్ణ హేమాంగో వరాంగ్ చందనాంగది అని ఇవి మనకి పురాణాలు చెప్పబడేటనమాట. అంటే సువర్ణ ఛాయతో ఆయన మొట్టమొదటి తొలి లీలల్లో, ఆది లీలల్లో ఎలా ఉంటారు? చైతన్య మహాప్రభు గృహస్థుడిగా దర్శనమిస్తారనమాట. ఆయన అంగాలు అంత సుందరంగా ఉంటాయి. చందన చర్చితమైన ఆయన దేహము కరిగిన బంగారాన్ని పోలి ఉండును. సువర్ణ వర్ణం హేమాంగో వరాంగ చందనాంగది విష్ణు సహస్రనామంలో చెప్పబడింది అనమాట. ఈ విధంగా ఈ ఒక మనకి భాగవతంలోనే చైతన్య మహాప్రభు గురించి రాబోతున్నాడని ముందుగానే చెప్పబడింది. మహాభారతం నుండి ఇక్కడ చెప్తున్నారు కదా. విష్ణు సహస్రనామ స్తోత్రం. సువర్ణవర్ణో హేమాంగో వారాంగ చందనాంగది సన్యాసకృత్యాయ శాంతో నిష్ఠా శాంతి పరాయణ. అతను బంగారు రంగు కలవాడు, కలిగిన బంగారు రూపాన్ని కలిగి ఉన్నాడు. అతను చాలా అందంగా ఉన్నాడు. అతని శరీరం గంధపుచ్చుతో పోయబడింది. అతను త్యజించిన జపిత క్రమాన్ని అంగీకరిస్తాడు. చైతన్య భగవానుడు 24 సంవత్సరాల వయసులో సన్యాసాన్ని స్వీకరించేశాడు అనమాట. ఆయన పూర్తిగా ఇంద్రియ నియంత్రణ లేదా సమర్థత కలిగి ఉంటాడు. అతను పూర్తిగా ప్రశాంతంగా ఉంటాడు. శ్రీకృష్ణ పవిత్ర నామాన్ని జపించడంలో స్థిరంగా కఠినంగా ఉంటాడు. అతను భక్తి మరియు శాంతి యొక్క అత్యున్నత నివాసము. అతని నివాసమే భక్తి శాంతి. హరే కృష్ణ. ఎస్, గరుడ పురాణం ఏం చెప్తుంది? కలియుగం యొక్క మొదటి భాగంలో నేను మాయాపుర నవద్వీపంలో నా పూర్తి ఆధ్యాత్మిక రూపంలో కనిపిస్తాను. కలియుగం యొక్క మొదటి భాగంలో మాయాపురం
నవద్వీపంలో. మరియు శచికి కుమారునిగా పుడతాను. తల్లి శచీదేవి కదా, అది చెప్తున్నా. చైతన్య మహాప్రభుపై వాయుపురాణము పాల్గొన మాస పౌర్ణమి నాడు పాల్గొని నక్షత్రం కలిసిన నాడు శచీ గర్భంలో పురందరుడు పుట్టించిన బంగారు రూపంలో నేను కనిపిస్తాను. గరుడ పురాణం కూడా ఈ విధంగా చెప్పబడింది అనమాట. ఒక్క సెకండ్ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. గరుడ పురాణం చెప్పింది కదా, తదుపరి చూద్దాం. మత్స్య పురాణం ఏం చెప్తోంది అనేది చూద్దాం. కలియుగంలో బంగారు వర్ణంలో ఉంటాను, పొడుగ్గా ఉంటాను, తల గుండుతో ఉంటాను. అంటే ఆయన సన్యాసాశ్రమంలో తను ఎలా ఉంటారనేది ఇక్కడ చెప్తున్నారు. పుట్టిన ప్రదేశం 3 నదులు కలిసిన ప్రదేశం మాయాపూర్ గంగా నది ఒడ్డున ఉందన్నమాట. నేను చాలా దయగల వాడిని మరియు పవిత్ర నామాలను జపించడంలో నిమగ్నమై ఉంటాను. చైతన్య మహాప్రభుపై స్కంద పురాణం అంతర్భాగంలో కృష్ణుడు కాని బాహ్యంగా బంగారు రూపాన్ని కలిగి ఉన్న నేను నా సహచరులు, సేవకుల ఆయుధాలు మరియు రహస్య సహచరులలో కలిసి ఉంటాను. శచీ గర్భంలో నా జన్మం తీసుకుని మానవుడి పాత్రను స్వీకరిస్తాను. మత్స్య పురాణము, గరుడ పురాణము, మహాభాగవతం ఇవన్నీ నిర్ధారిస్తున్నాయన్నమాట. చైతన్య మహాప్రభువే శ్రీకృష్ణుడి అవతారం. శ్రీమద్ భాగవతము 1.2.11. భగవంతుడు, ఇందాక శ్రీకృష్ణ భగవానుడు 3 రూపాలు చెప్పుకున్నాం మనం. బ్రహ్మము, పరమాత్మ, భగవాన్. అది వదంతి తత్విదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమేతి భగవాన్ ఇది శబ్దతే. సంపూర్ణ సత్యాన్ని తెలుసుకున్న అతీంద్రియ శాస్త్రజ్ఞులు ఈ ద్వంద్వ పదార్థాన్ని బ్రహ్మము, పరమాత్మ లేదా భగవాన్ అని పిలుస్తారు. మనకి ఎప్పుడు ఈ మనకి తత్వవిధులు, ఎవరైతే తత్వవిధులు ఉంటారో వాళ్ళు ఏం తెలుసుకున్నారు? బ్రహ్మ పదార్థాన్ని అంటే మనకి భగవాన్ ఏ విధంగా వర్ణిస్తారు వాళ్ళు అనేది ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. వదంతి తత్వవిధస్తత్వం యజ్ఞానమద్వయం. తత్వవిధులు, తత్వం నెరిగిన వారు పరతత్వాన్ని, ఆ పరతత్వం యొక్క జ్ఞానాన్ని, అద్వయ తత్వమును అయినా బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అది చెప్తారన్నమాట. హరే కృష్ణ. భగవంతుడి గురించి చెప్తున్నారు ఇక్కడ. ఎస్, ఈ పరమ సత్యాన్ని ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు భగవానుడు ఎలా గుర్తించాలి, ఎలా పొందగలగాలి? ఇక్కడ మార్గం జ్ఞానయోగం. బ్రాహ్మణుడు సంపూర్ణ సత్యమిల ప్రకాశం, బ్రహ్మం ఇది, క్షమించాలి. హరే కృష్ణ. జ్ఞానయోగులు మనకి వస్తుంది కదా, ద్విధ నిష్ట పురాప్రప్త మయానగా. మనకి కర్మయోగంలో 3వ శ్లోకం వస్తుంది, 2వ శ్లోకం భగవద్గీతలో. అష్టాంగ యోగము, యోగులు ఏం చేస్తారు? జ్ఞానయోగులు బ్రహ్మం వరకు వెళ్తారు. బ్రహ్మం అంటే ఇది భగవానుని దేహకాంతి. అష్టాంగ యోగులు పరమాత్మ, హృదయస్థ పరమాత్మను దర్శిస్తారన్నమాట. అది సూర్యుడి బింబం, సూర్యుడి కాంతి, సూర్యబింబము, సూర్యదేవుడు. భక్తి యోగులు భగవంతుణ్ణి దర్శించగలుగుతారు అనమాట. సంపూర్ణ సత్యాన్ని ఎలా పొందే మార్గాలు ఇక్కడ చెప్తున్నారు. ముందు శ్లోకంలో మనకి చెప్పారు కదా, ఎలా వదంతి తత్వవిధస్తత్వం. భగవానుడు ఈ 3 రూపాలు ఉంటే ఈ యోగులు, జ్ఞాన యోగులు, అష్టాంగ యోగులు, భక్తి యోగులు. అందుకే అన్నిటికంటే అత్యుత్తమైంది భగవద్గీత అంతా. భగవంతుడు ఏం చెప్తున్నాడు? భక్తి యోగం చెప్తుంది. భక్తి యోగం ద్వారా భక్తి ఆయనకి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భయం నొందకము అంటే చింతించకు, నన్ను పొందగలుగుతావు. అన్ని ధర్మాలను విడిచిపెట్టి కేవలము శ్రీకృష్ణుణ్ణి
తెలుసుకోగలిగే ధర్మాలనే ఆచరించమని అక్కడ బోధిస్తాడు. అదే భక్తి తత్వము. ఏదైతే భగవంతుడు చెప్పాడో అది ఆచరించి చూపిన మహాను భక్తి భాగవతుడు ఎవరంటే శ్రీ చైతన్య మహాప్రభు. ఎలాగా భక్తి చేయాలి, భాగవతాన్ని ఎలా అనుసరించాలని ఆయన ఆచరించి చూపించారనమాట. ఇక్కడ భగవాన్ అంటే ఏమి? మద్దతుదారుడు మరియు రక్షకుడు. నాయకుడు మరియు సృష్టికర్త. మనకంతా సమస్త ప్రాణులు భగవంతుల్లో నివసిస్తాయి మరియు భగవంతుడు అందరిలోనూ ఉంటాడు. అందరూ భగవంతుల్లోనే ఉండేది మనకి. ఇది ఆయన సర్వనియామకుడు రక్ష ఉపద్రష్టానమంతాచ మన 13వ అధ్యాయంలో వస్తుంది శ్లోకం. హరే కృష్ణ. ఓకే, భగవానుని గుణాలు ఎలా ఉంటాయి? అతీంద్రియ ప్రపంచంలో ఉంటారు, మొత్తం 6 ఐశ్వర్యాలు కలిగి ఉంటారు. ప్రభు అదృష్ట దేవత, ప్రభు దేవాది దేవుడు, సంపూర్ణుడు. చైతన్య మహాప్రభు కూడా అంతే, నిరంతరం ఆయన లోకంలో అతీంద్రియ ప్రపంచంలోనే ఉండేవారు అనమాట. ఆయనకి సంపద ఏంటి? షడ్గుణైశ్వర్యాలు, భగవద్భక్తియే ఆయన సంపద. అందుకే ఆయన అదృష్టవంతుడు, సంపూర్ణుడు ఆయన. స్వయం భగవాన్ కృష్ణ. విష్ణు పరతత్వము సమ్మోహనం, పూర్ణ జ్ఞానము, పరిపూర్ణ జ్ఞానం శ్రీకృష్ణ భగవాన్. పూర్ణానందము, పరిపూర్ణ ఆనందం, పూర్ణ మహత్వము, అత్యున్నతమైన అతీతత్వం, పంచతత్వం. ఇక్కడ ఇందాక నీల్జా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు అనుకుంటా. చౌతారా మాతాజీ. హరే కృష్ణ. నిర్జా మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవడానికి ట్రై చేయండి మాతాజీ. రెండు మన చైతన్య చరితామృతంలో 0.89 అదేనా మాతాజీ? అదే మాతాజీ. దీప హైతే హైచే బాహు దివేరా జలన మూల ఏక దీపతాయ కరియే గణన. ఓకేనా మాతాజీ? అలాగే బాగా చదివారు మాతాజీ. దీప హైతే హైచే బాహు దీపేరా జ్వలన మూల ఏక దీపతః కరియే గణన. అనువాదం కూడా చదవాలి. ఒక కొవ్వొత్తి నుండి చాలా మంది దీపం వెలిగించినప్పుడు దానిని నేను మొదటి జ్యోతిగా, అసలైనదిగా భావిస్తాను. ఒక దీపం నుండి పలు ఇతర దీపాలు వెలుగుతుంచినప్పుడు ఆ ఒక్క దీపం ఏమనుకుంటాం? అదే మూలమైంది. అందుకని విష్ణుతత్వం అనేది దీపం వంటిదని బ్రహ్మ సంహితలో 5వ అధ్యాయంలో మనకి 46వ శ్లోకం చెప్తుంది. వెలిగే దీపము అసంఖ్యాకమైన ఇతర దీపాలని వెలిగిస్తుంది. ఆ దీపాలన్నీ అల్పమైనవి కాకుండా అన్ని ఈక్వల్ గానే ఉంటాయి. కానీ మొట్టమొదటి ఏ దీపం నుంచి అయితే వెలిగించబడ్డాయో దానినే మూలమైందిగా భావించాల్సి వస్తుంది అనమాట. అంటే విష్ణుతత్వాలకి భగవానికి ఉన్న తేడా చెప్తున్నారు. భగవంతుడు విష్ణుతత్వ అంశాలుగా మిగతా అన్ని అవతారాలు వచ్చినా కానీ అన్ని సమాన శక్తివంతములే అయినప్పటికీ ఆది శక్తివంతుడైన భగవంతునే మూలంగా మనం తీసుకోవాలన్నమాట. ఈ ఉపమానమే శివుడు, బ్రహ్మ వంటి గుణావతారాలు కూడా వివరిస్తుంది అనమాట. జీవగోస్వామి వారు అదే అంటే శివుడు తమో గుణాధిపతి కనుక శంభుతత్వం అనేది కొంచెం కొడిగట్టిన దీపం వంటిది. అట్టి దీపం నుంచి కాంతి తక్కువగా వస్తుంది అనమాట. అది విష్ణుతత్వ శక్తి తర్వాతే మిగతావన్నీ వస్తాయి అని చెప్పి ఇక్కడ శంభుతత్వం కూడా సమానం కాదు. అందుకనే భగవానుడు మూలం. మనకి ఇది బ్రహ్మ సంహితలో చెప్తున్నారు అనమాట. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. గోవింద అని పిలువబడే కృష్ణుడు సర్వోన్నత నియంత్రకుడు. అతను శాశ్వతమైన ఆనందకరమైన ఆధ్యాత్మిక శరీరాన్ని కలిగి ఉన్నాడు. అతను అన్నింటికీ మూలం. అతడికి వేరే మూలం లేదు. ఎందుకంటే అతడు అన్ని కారణాలకి ప్రధాన కారణుడు. మనకి బ్రహ్మ సంహిత, ఈశోపనిషత్తు అన్ని చెప్పేది ఆది పురుషుడు భగవంతుడే. కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణ భగవాన్ నుంచే మిగిలిన ఆయన స్వాంశలుగా రాబడ్డాయి. మనకి ఏదైతే జగత్తంతా సృష్టించబడింది అందులో ఈ భౌతిక జగత్తు ఆయన యొక్క బాహ్యశక్తి. అన్నిటికీ మూలం ఆయనే.
అన్నిటి సర్వకారణ కారణం, ఆయనే సర్వకారణాలకి కారణం. నేను ఇక్కడ చెప్తున్నా, సర్వోన్నత నియంత్రకుడు ఆయనే. మనకి ఇంకా ఆది లీలలో ఇంకో శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. సాయి కృష్ణ అవతారి వ్రజేంద్ర కుమార ఆపోనే చైతన్య రూపే కైలా అవతార. ఇక్కడ శ్రీకృష్ణుడు అన్ని అవతారాలకు అధిపతి, వ్రజరాజు కుమారుడు అని కూడా పిలువబడతారనమాట ఆయన. అందుకే సకల అవతారాలకి మూలైన శ్రీకృష్ణుడే వ్రజేంద్ర నందనుడు అని తెలియబడ్డాడు. అతనే స్వయంగా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుగా, ఆయన వ్యక్తిగతంగా భగవాన్ శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించారని ఆది లీలలో ఇక్కడ చెప్పబడింది అనమాట. ఎవరైనా చెప్తారా? చైతన్య దోస యొక్క తతీవ నిరూపణ. హరే కృష్ణ. కవంలాడు కృష్ణ విరాజేంద్ర నంద. చైతన్య భగవంతుడు కృష్ణుడి యొక్క సర్వోన్నత వ్యక్తి అయిన బ్రజరాజు అయిన నంద మహారాజు కుమారుడు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆయన జార్ఖండి అడవుల్లో ఆయన యొక్క కీర్తనలకి అన్ని జంతువులు కూడా నృత్యాలు ఆచరించాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నారు. గజేంద్ర నందనుడైన శ్రీకృష్ణ భగవానుడు. ఎస్, జై శ్రీకృష్ణ. జై శ్రీ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు మనకి రచించిందేమి? శిక్షాష్టకం. అందులో 3వ శ్లోకం చెప్తారా ఎవరన్నా? హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. అదే ఆ టైంకి గుర్తురాదు మాతాజీ. అదే తృణం కన్నా తృణాదపి సునీచేన తరోరివా సహిష్ణునా మానదేన కీర్తనీయ సదా హరి. గడ్డి కంటే వినయంగా, గడ్డిపోచ కంటే వినయంగా ఉంటూ, వృక్షము కంటే ఎక్కువ సహనంతో ఉంటే, ఇతరులకు గౌరవం ఇస్తూ ఉండే, మరియు మనము ప్రతిఫలం ఆశించకుండా ఆ స్థితిలో మనము హరినామాన్ని కీర్తించాలి. అంత వినయ విధేయతతో అప్పుడే భగవంతుడు అవగతమవుతాడు అనమాట. వినయంలో ఎలా ఉండాలి? తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ. అంత గడ్డిపోచ కంటే మనము తక్కువ వినయంగా ఉండడం. అది ఎంత తుఫాన్ వచ్చినా తలవాల్చి మళ్ళీ లేస్తుంది. వృక్షము ఎంత సహనంతో అలాగే నిలబడి ఉంటుంది అన్నమాట. అంతటి ఓర్పు ఉంటేనే ఇతరులని అమానినా మానదేనా, ఇతరులు మనకు గౌరవం ఇచ్చినా ఇవ్వకుండా మనం ఇవ్వాలి. అలాంటి స్టేజిలో, అలాంటి స్థితిలో ఉన్నప్పుడే భగవన్నామంని ఉచ్చరించాలి అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. చైతన్య చరితామృతం ఈరోజు మనము ఈ అధ్యాయంలో ఈరోజు ఈ తెలుసుకోవడం ఏమంటే, శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా భగవానుడు. ఆయనే దేవాది దేవుడు, భగవానుడు, సర్వకారణాల కారణము, ఆది పురుషుడైన ఆయన మూలము. ఆ మూలం నుంచే మిగతా స్వాంశలు కానీ అవతారాలు కూడా వచ్చాయి. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఏతే చాంశకలా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. అక్కడి నుంచి వచ్చారు. కాబట్టి ఆ చైతన్య మహాప్రభు కలియుగంలో మనకి కృష్ణుడి అవతారం అని చెప్పేదానికి కొన్ని ఇక్కడ మనకి ఆధారాలు అన్ని కూడా అవి ప్రచ్ఛన్నంగా తెలుపబడ్డాయి అన్నమాట. గుహ్యంగా, గుప్తంగా ఉంచబడ్డాయి. మహాభాగవతంలో కావచ్చు, గడ్డ పురాణము, మత్స్య పురాణము, ఈ స్కంద పురాణం, విష్ణు సహస్రనామము, ఇవన్నీ కూడా ఉదాహరించబడ్డాయి అన్నమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఆయన ప్రవేశపెట్టిన
హరినామ సంకీర్తనము. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ రామ హరే హరే హరే. అది ఏదైతే ఆచరించి చూపించారో భాగవతం అంతా భక్తి కృష్ణలీలలు. ఆ కృష్ణలీలలు భక్తి ప్రచారం ద్వారా కృష్ణ ప్రేమను అందరికీ పంచాలనేదే ఆయన సార్వజనిక సూత్రం అన్నమాట. మనుజుడు పుట్టుకతోనే భగవంతుని అంశాలు, కానీ బద్ధ జీవితంలోకి వచ్చి భౌతిక జగత్తులో ఉన్నప్పుడు మర్చిపోయాడు. అది తిరిగి భగవంతుణ్ణి మనము పొందగలగాలి. ఆ పొందగలగడానికి చేసే కృషే ఈ సంకీర్తన యజ్ఞం. కలియుగంలో యజ్ఞయాగతులు నిషిద్ధము కాబట్టి కష్టసాధ్యం కదా. ఈ సంకీర్తన యజ్ఞం ద్వారా భగవంతుణ్ణి పొందాలనేదే ఆయన అభిమతం. అదే చైతన్య మహాప్రభు యొక్క ప్రవేశపెట్టిన దాన్ని రూపానుగులము కదా శ్రీల రూప గోస్వామి తిరిగి ఆచరణలో పెడితే దాన్ని ఆచరించి చూపి ఇస్కాన్ ద్వారా మనకి యావత్ విశ్వానికంతా ప్రపంచానికంతా చేశారు. ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాద వారికి ఆయన పరంపరలో వచ్చిన శిష్యులంతా కూడా ఇప్పుడంతా భక్తి ప్రచారం చేస్తున్నారు. ఇంకా మనము ముందు వారాల్లో చైతన్య మహాప్రభు గురించి తెలుసుకున్నాము. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ.